పెద్దపల్లి లోక్సభ టికెట్ గడ్డ వంశీకృష్ణకు ఇవ్వడంపై స్థానిక కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామంటున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కేంద్రంలో టపాసులు పేల్చి స్వీట్స్ పంచుకొని సంబరాలు చేసుకున్నారు. గతంలో ఈ ప్రాంతానికి దివంగత కాకా కేంద్ర మంత్రిగా ఎంతో సేవ చేశారని గుర్తు చేసుకుంటున్నారు నేతలు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నుంచి సర్గేవులు వెంకటస్వామి గారి యొక్క మనవడు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి యొక్క కుమారుడు గడ్డం వంశీ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. దీనికి పెద్దపల్లి పార్లమెంట్ పక్షాన, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దలు జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సంబంధించిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలందరికీ కూడా, అదేవిధంగా మంత్రి పెద్దపల్లి జిల్లా మంత్రి శ్రీధరబాబు గారికి, లక్ష్మణ్ కుమార్ గారికి, మక్కర్ సింగ్ గారికి, ఏదైతే గడ్డం వంశీ పార్లమెంటు కోసం వీళ్ళు కృషి చేసి వీళ్ళందరూ బలపరిచినారో, మరి వీళ్ళందరూ కూడా ధర్మపురి కాన్స్టిట్యున్సీ పక్షాన కాంగ్రెస్ పార్టీ, మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఏదైతే నమ్మకంతో గడ్డం వంశీకి ఇచ్చిన టికెట్, మరి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అత్యధిక మెజార్టీతో తెలంగాణలోనే పెద్దపల్లి పార్లమెంటు సీటు అత్యధిక మేరతోటి గెలిపిస్తామని చెప్పి కూడా సందర్భంగా మనవి చేస్తూ, మరి గడ్డం వంశీకి సహకరించిన పెద్దలందరూ కూడా